దేవుని నామమున కొందనాలు. మరొకసారి ఈ 2026వ సంవత్సరంలో ఈ రీతిగా 40 దినాల ప్రార్థనలో ఉండటానికి ఎంతగానో దేవుడు కృప చూపించాడు. ఈ యొక్క 40 దినాల కోటాలు అనేక సంఘాల్లో ఎంతో భయభక్తులతోటి ఉపవాసాలతోటి మరి ప్రార్థనలు పగలు నైట్ ప్రార్థనతో గడుపుతూ ఉంటారు. ఇది ఎంతో ధన్యత అది. అయితే మనం ప్రార్థన చేయాలి, మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, సంఘాల కొరకు ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. అలా ఇంకా రక్షణ లేని వారు అనేక మంది మన దేశంలో ఉన్నారు. జరగబోయే అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నటప్పుడు అన్నిటిలో ఉండి కూడా తప్పించమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనా భారం అయితే ఎల్లప్పుడూ మన మీద ఉంచాడు. సేవకులని విశ్వాసులని ఏమీ లేదు. ప్రార్థన చేయటానికి అందరూ ప్రార్థన చేయొచ్చు. అందరికీ అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి అందరూ ప్రార్థన చేయాలి. నేను కాదు అని అనుకోవటానికి ఎవరో కూడా తప్పించుకోకూడదు. దేవుని పని ఎవరు చేసినా పర్వాలేదు, అందరూ చేయొచ్చు. దేవుడు పిలిచిన కొంతమందిని ఆయన ఏర్పరుచుకున్నాడో, కొంతమందిని ఆయన పిలుచుకున్నాడో, కొంతమందిని ఆయన నిలబెట్టుకున్నాడో. ఏదేమైనప్పటికైనా అందరూ కూడా దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారు అందరూ కూడా దేవుని చిత్తంలో ఉన్నారని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే మనల్ని దేవుడు ఆయన యొక్క విలువైన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు. ఎందుకంటే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో ఉన్నది ఏమనంటే, మీరు ఆ పాపముల చేతను అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా క్రీస్తు మీ కొరకు చనిపోయి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. మనము అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అంటే మనుషుడు అపరాధంలో ఉన్నాడా అనంటే, ఆది కాండంలో మనం మొదట చూసుకున్నట్టయితే ఆదాము అవ్వల ద్వారా లోకంలోకి పాపం వచ్చిందని, అప్పటి నుంచి కూడా ప్రతి వారికి కూడా పాపం ఉన్నదని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే కొంతమంది దేవుని ఎరగలేని వారు అంటారు, క్రైస్తవులకి పాపం ఉన్నదే, క్రైస్తవులకి శాపం ఉన్నదని ఏళన చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం నమ్మిన మనకైతే అది నిజమని మనకు తెలుసు. క్రైస్తవులకనే కాదు, అందరికీ కూడా పాపం ఉన్నది. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం మనం చూసినట్టయితే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారని దేవుని వాక్యం చెప్తా ఉంది. అప్పుడు ఎవరు ఎడవబడ్డారో అందరూ కూడా పాపంలోనే ఉన్నారు. అయితే క్రీస్తు మన కొరకు చనిపోవటం ద్వారా ఆయన ప్రేమ చేత క్రీస్తు యేసుతో మరలా మనం తిరిగి లేవటానికి ఆయన ఇచ్చిన మంచి కృప ఏంటంటే ఆయన నమ్మటం, ఆయన ద్వారా మన పాపం నుండి విమోచన పొందటం. ఆయన ద్వారా తప్ప మరి పాపములకు ఎవరికి కూడా విడిపించడానికి ఎవరికి ఏ అధికారం లేదని దేవుని వాక్యం చెప్తుంది. మనిషి నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. మంచి చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. మంచి అన్నది మన మనసులో ఉండొచ్చు. కొంతమందికి మనసులో దుర్మార్గత ఉంటుంది, కొంతమందికి మంచి అన్నదే ఉంటుంది. మంచి ఉన్నంత రానే వాళ్ళ నీతిమంతులని అర్థం కాదు, వాళ్ళ పాపం లేదని అర్థం కాదు. దేవుని యొక్క రక్తంలో ఎవరైతే కడగబడతారో, అది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఎవరైతే కడగబడతారో వాళ్ళే నీతిమంతులుగా అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. సమస్తము కూడా దేవుడు మరి యేసయ్యకి అప్పగించి ఉన్నాడని, ఆయన ద్వారా సకల సృష్టిలో ఉన్న జనులందరికీ కూడా విమోచనం కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా మనం వింటా ఉన్నాం. అయితే మనము ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి ఏంటంటే, పాపముల చేత మనల్ని విడిపించడానికి ఆయన మాట చేత ఆ కార్యము చేయలేదు, కానీ ఆయన బలియాగముగా మారాడు. ఆయన ఇది శ్రమదిన కోటాలు అంటారు. ఎందుకంటే మన కొరకు క్రీస్తు శ్రమపడ్డాడని, శ్రమపడి మనల్ని బ్రతికించాడని, శ్రమపడి మనలో ఉండేటువంటి అపరాధాన్ని తీసివేశాడని, మనము మరి సచ్చిన వారి వలె, సావుకు సిద్ధమైన వారి వలె, మనకి విమోచన లేని వారి వలె ఉన్నప్పుడు, ఏ దిక్కు లేని వారుగా ఉన్నటప్పుడు మరి దేవుడే మన కొరకు విమోచన క్రయధనంగా వచ్చాడు. ఆయన ఉన్నవారని లేనివారని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకోకుండా అందరి మీద కూడా ఆయన ప్రేమ చూపించాడు. కాబట్టి ఈరోజు అందరూ కూడా తండ్రి అని ఆయనకి ప్రార్థన చేయటానికి అధికారం ఉన్నది. కాబట్టి ఈ శ్రమదిన కూడుకుల్లో మనం రక్షించబడిన మనం ఆయన
మనల్ని విమోచించాడు. మన పాపముల నుండి మనకు విడుదల ఇచ్చాడని నమ్మిన మనం, ఇంకా నమ్మలేని వారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తే వినేవారు ఎవరు కూడా ఈ రోజుల్లో లేరు. తిరుగుబాటు చేసేవారే తప్ప వినేవారు లేరు. అయితే సమస్తం కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర ఈ 40 దినాలు కూడా మనము ప్రార్థన చేసేటప్పుడు కొన్ని ఆత్మలైన ఏకీభవించి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఆయన నామాన్ని ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకిస్తానని దేవుడు చెప్పాడు. అనేక సంఘాలు, సేవకులు, మరి విశ్వాసులు అందరూ కలిపి మన దేశం అంతట్లో కూడా ఈ యొక్క ప్రార్థన జరుపుకుంటున్న మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కదండి. అందుకని మన దేశాన్ని మన ప్రార్థనల ద్వారా రక్షించుకోవటానికే ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన మంచి అవకాశం ఇది. ప్రార్థనలో మంచిగా గడపండి. ఉపవాసాలు ఉండి అటు ఇటు తిరగకోకుండా ఉపవాసాలు ఉన్నవారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థనలకు ప్రతిఫలం పొంది మన దేశాన్ని రక్షించుకుందాం. మన ప్రజల్ని, మన కుటుంబంలో ఉన్న వాళ్ళని రక్షించుకుందాం. సేవకులైన వారు ఎంతో మరి దేవుని యొక్క సంఘాన్ని నడపడానికే ఎన్నో భరించి ముందుకెళ్తూ ఉండగా వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వారు కూడా మరి భారభరితమైన ఈ పరిచర్లు ముందు కొనసాగినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.